ఎక్కడున్నారు సార్? ఇక్కడే బంజారాహిల్స్ లో. ఇప్పుడే వైషు దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇందుని తీసుకొని అల్కాపూర్ టౌన్షిప్ రమ్మంటుంది. ఈ లోపు మీరు పని చేయాలి సార్. చెప్పు. ఓకే, నేను బయలుదేరుతున్నాను. ఇందు జాగ్రత్త సార్. డోంట్ వరీ. వాళ్ళకి ఈ పాటికి నాపై డౌట్ వచ్చి ఉంటుంది. నువ్వు కూడా నాతో వస్తే ఆ డౌట్ డబల్ అవుతుంది. ఎలాగూ చచ్చే వాళ్ళకి ఏమొస్తాయే? అలా కాదు, అక్కడ వ్యవహారం ఏదన్నా తేడా జరిగి బెడిసి కొడితే నువ్విక్కడుండడం సేఫ్. ఓహో, ఇద్దరం వెళ్ళి అనవసరంగా ఇరుక్కోకుండా నేను వెళ్ళి డీల్ చేస్తాను. వాళ్ళేం చేస్తారు? వాళ్ళు మన దగ్గర ఉన్నారుగా. ఆహా, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి. ఎక్స్ట్రాలు చేస్తే మీ వాళ్ళని మా కొండలు చంపేస్తాడని నేను వాళ్ళని భయపెట్టొచ్చు. పాడిపోయిన పాడుతుగా నీకు ఏమవుతాడో తెలియదు కానీ ఈ గన్న ఆడిదే వైజాగ్ లో గిఫ్ట్ గా ఇచ్చాడు. నేను ఇక్కడికి వచ్చినట్టు కొండలకి తెలుసు. 10 నిమిషాలు నేను అక్కడికి వెళ్ళకపోతే వైషుని సీజన్ని చంపేస్తాను. 10 సెకండ్లో మా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకపోతే నువ్వు చేస్తావు. మర్యాదగా చెప్పు. రే బ్లేడు, 1 2 3. చెప్తాను. హలో. ప్లాన్ వర్కౌట్ అయింది సార్. సింగపూర్ బేబీని చైర్లో కూర్చోబెట్టాను. అవునా? వైషు సీజర్లు ఎక్కడున్నారో చెప్పిందా? ఎవరి కోసం చెప్తుంది సార్? బంజారా హిల్స్, రాక్ క్యాజిల్, లెఫ్ట్ బిల్డింగ్. ఇప్పుడే ఇందుని తీసుకుని వెళ్తాను. నేను మిగతా విషయాలు ఫినిష్ చేసుకుని రూమ్కి వస్తాను. ఓకే. వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. ఏమైంది? బాబీ దొరికిందా? బిల్లా చచ్చాడు కూడా. నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి వచ్చేసేయ్. సరే. ఆ పాడుదుగా నెంబర్ అంతా సేమ్ మ్యాటర్ ఆడికి చెప్పి అర్జెంటుగా ఇండియాకి వచ్చామని చెప్పు. చెప్పమ్మా, టైం లేదు. బాబాయిలు బయలుదేరారట. ఎవరు? మీ బంధువులే. సింగపూర్ నుంచి వచ్చావు కదా, ఇక్కడ బాగానే చూసుకుంటారులే. సత్య, వాట్ హ్యాపెన్? హిందూని పట్టుకున్నాను. మరి బిల్లాగాడు? చంపేశాను. వెరీ గుడ్ డార్లింగ్. నువ్వు వెంటనే ఇందుని తీసుకొని సింగపూర్ వచ్చేసాయి. అది ఇమ్మీడియట్ గా హిందూని తీసుకురావడం అంటే ప్రాబ్లం. ఏ అంటే హిందూకి పాస్పోర్ట్ వీసా అరేంజ్మెంట్ చేయాలి కదా. ఇందుని తీసుకురావాలని ముందే చెప్పాను కదా, ఎందుకు అరేంజ్ చేయలేదు? అది అవును, కొండలు అరేంజ్ చేస్తానని చెప్పాడే. అది నాకు తెలీదు. వాట్? వాడు నీ దగ్గరే ఉన్నాడు కదా, ఒకసారి వాడిని పిలు. కొండలు ఇప్పుడు ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు. నువ్వే ఇక్కడికి రా. నేనెందుకు? ఇందుని తీసుకెళ్ళిపో. నువ్వేం చేస్తావు? నేను ఏంటి? అదిగో అక్కడుంది. ఇంటి కస్టడీ. అరే కొండల్, ఎక్కడున్నావు? ఇప్పుడే బాబీ దొరికిందని సత్య గారు ఫోన్ చేశారు. పిల్లగాడు చచ్చాడట. అక్కడికే వెళ్తున్నాను. వద్దు, నువ్వు వెంటనే వెనక్కి వెళ్ళి వైషుని సిజర్ని ఫినిష్ చేయి. ఎందుకు భయ్యా? చెప్పింది చేసి ఫోన్ చేయరా. సరే భయ్యా.